సంస్థల ఎన్నికలపై సస్పెన్స్. మళ్లీ హైకోర్టుకు రాష్ట్ర సర్కార్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఉండగా దీనిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు ఎన్నికలకు వెళ్లకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. గవర్నర్కు పంపిన బిల్లు ఆమోదం పెండింగ్లో ఉండడంతో దీనిపై ఏం చెయ్యాలనేది ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా సమాలోచనలు చేస్తున్నారు. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు గడువు రేవంత్ ప్రభుత్వాన్ని తరుముకొస్తోంది. ఓవైపు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడం, మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించరాదనే నిబంధనలతోనూ స్థానిక ఎన్నికల నిర్వహణపై రేవంత్ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇక ఆయా పరిణామాలతోనే స్థానిక ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సమయం కలిసి వస్తే లాంగ్ పోస్ట్ పోన్కు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండడంతో ఈ ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వీలైనంత త్వరగా జరిగితే ఆపై అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మొత్తంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతో పాటు హైకోర్టును గడువు కోరేందుకు యోచిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలోని సీరియస్ కామెంట్స్ చేసిన హైకోర్టు ప్రభుత్వం మళ్లీ గడువు కోరితే ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆసక్తి రేపుతోంది.